హలో ఆల్, వెల్కమ్ టు అక్షమ్ ఎడ్యుకేషన్. సో లాస్ట్ వీడియో పూర్తిగా మీరు కంప్లీట్గా చూడటం అనేది జరిగింది. సో ఎవరైతే చూడలేదో ఒకసారి అది కూడా చూడండి. ఎందుకంటే ఈ ఈ 4-5 డేస్లో నేను రిలీజ్ చేసే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఎక్కువగా ఎగ్జామ్స్లో కన్ఫామ్గా క్వశ్చన్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో ఈ వీడియోలో మన లాస్ట్ వీడియోలో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన క్యాపిటల్ సీఎంస్ అన్ని చూసుకుంటూ వచ్చాం. ఈ వీడియోలో మనం వివిధ రాష్ట్రాలకు సంబంధించిన తీర ప్రాంతాలు ఏంటి, అలానే రీసెంట్గా కొత్త అప్డేట్ ఏదైతే వచ్చిందో తీర ప్రాంతాలకు సంబంధించిన లెంగ్త్ గురించి కొత్త అప్డేట్ ఏదైతే వచ్చిందో అవి కూడా మనం చూసుకుంటుంది. ఓకే, రీసెంట్గా గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే జరిగిందో ఆ ఎగ్జామ్ జరిగే టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా పాలసీస్ అన్ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్న టైంలో ఒక పర్యాటక సంబంధించిన పాలసీ అనేది ఉంటుంది. సో ఆ ఇండస్ట్రీకి సంబంధించిన పాలసీ అని రిలీజ్ చేస్తే ఆ పాలసీలో ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవుని చేంజ్ చేయడం అనేది జరిగింది. అంటే అంత 972 ఉండేది 1052 కింద మన పాలసీలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో అప్పుడు అందరూ చూసి నవ్వుకున్నారు, ఏంటిది 1052 ఏంటి, 972 అయితే 1052 ఇచ్చారు, సో 972 98 980 ఉంటే 1052 ఇచ్చారేంటి అని చెప్పేసి చాలామంది నవ్వుకున్నారు. అంటే ముందుగానే ఇచ్చేస్తారు, ముందుగానే అప్డేటెడ్ ఏమో, లేకపోతే సాగదీశారేమో ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ అది జరిగిన మొత్తానికి ఈ కోస్టల్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వీళ్ళు దీని భారతదేశానికి సంబంధించిన కోస్టల్ లైన్, ఎంటైర్ కోస్టల్ లైన్ లెంగ్త్ ఎంత, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కోస్టల్ లైన్ లెంగ్త్ ఎంత అని చెప్పి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. సో మనం ఏంటంటే కంటెంట్ పట్టుకొని కంటెంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ దానికి సంబంధించి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతారని చూద్దాం. సో రీసెంట్గా ఇచ్చిన అప్డేట్ కాబట్టి దీని మీద అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో మనం ఈ వీడియోలో చూడబోయే కంటెంట్ వచ్చేసరికి కోస్టల్ లైన్స్, సో కోస్టల్ ఏరియాస్ లేదా తీర ప్రాంతాలు అంటారు. సో తీర ప్రాంతాల గురించి మనం చూద్దాం. బేసిక్గా సముద్ర తీరం ఏదైతే ఉంటుందో ఈ సముద్ర తీరం, మన దేశంలో సముద్ర తీరం ఉన్న రాష్ట్రాలు ఏమున్నాయి, ఈ రాష్ట్రాలకు సంబంధించి తీర ప్రాంతాలు ఏంటి. సో ఇమేజ్ అనేది కొంచెం ఇలా వచ్చినా కానీ మనకి ఇక్కడ కంటెంట్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో భారతదేశంలో మనకి ఇక్కడ సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రాలను మనం గమనించినట్లయితే, సో ఇక్కడ గుజరాత్ రాష్ట్రానికి సముద్ర తీరం అనేది ఉంది ఫస్ట్. ఓకే, సో ఇటు నుంచి మనం ఈస్ట్ వైపు వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ మనం వెస్ట్ సైడ్ చూద్దాం, నెక్స్ట్ ఈస్ట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్దాం. సో ఇక్కడ మనకి అరేబియా మహాసముద్రం ఉందండి, అరేబియా మహాసముద్రం ఉంది. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ లేదా బంగాళాఖాతం అనేది ఉంది. ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ లేదా బంగాళాఖాతం ఉంది. ఇక్కడ మనకి హిందూ మహాసముద్రం అనేది ఉంది. ఓకే, అందువల్ల మూడు వైపులా సముద్రం, ఒకవైపు ల్యాండ్ ఉంది కాబట్టి ద్వీపకల్పం, భారతదేశాన్ని ద్వీపకల్పం అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. రైట్, సో ఇక్కడ మనకి వివిధ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి చూసిన తర్వాత వీటి కోస్టల్ లైన్, అప్డేటెడ్ కోస్టల్ లైన్ ఎన్ని కిలోమీటర్లు అనే అంశాన్ని కూడా మనం గమనించుకుందాం. ఆ తర్వాత ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రధానమైన బీచ్లు, చిన్న చిన్న బీచ్లు చాలా ఉంటాయి, చిన్న చిన్న పోర్టులు కూడా చాలా ఉంటాయి. ఓకే, ఈ పోర్టులు కూడా చాలా ఉంటాయి కాబట్టి మెయిన్ పోర్ట్స్ ఏంటి, వాటి ప్రత్యేకతలు ఏంటి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ గుజరాత్ రాష్ట్రం ఇక్కడ ఉంది. గుజరాత్ తర్వాత దాని పక్కనే మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్ర, అక్కడే గోవా, నెక్స్ట్ కర్ణాటక. ఓకే, సో కర్ణాటక తర్వాత మనం చూసినట్లయితే కేరళ. ఓకే, సో పశ్చిమాన ఈ 5 రాష్ట్రాలకి సముద్ర తీరం అనేది ఉంది. వీటికి సంబంధించిన తీరరేఖ పొడవులు వాటి గురించి మొత్తం చూద్దాం. ఇప్పుడు తూర్పు వైపు వద్దాం. సో తూర్పు వైపు వస్తే మనకి ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఉంటుంది. పశ్చిమ బెంగాల్ లేదా వెస్ట్ బెంగాల్ అనేది ఉంటుంది. ఓకే, పశ్చిమ బెంగాల్ లేదా వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ఒరిస్సా రాష్ట్రం ఉంది, ఒరిస్సా లేదా ఒడిషా. ఓకే, ఒరిస్సా రాష్ట్రం అనేది ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది మనకి ఇక్కడ. సో ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. నెక్స్ట్ తమిళనాడు ఉంది. ఓకే, సో తమిళనాడు రాష్ట్రం ఉంది. సో ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఈ తీర ప్రాంతాలని ఏ పేరుతో పిలుస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో మొట్టమొదటిగా మనం వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ వెళ్ళిపోదాం. ఓకే, మరి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన తీర ప్రాంతాన్ని ఏ పేరుతో పిలుస్తూ ఉంటారు
అని మనం చూసినట్లయితే మ్యాక్సిమం మనకి బుక్లో కచ్ అని చెప్పి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో కచ్ తీరం అని చెప్పి ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మనల్ని ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్, కచ్ తీరం ఏ రాష్ట్రానికి సంబంధించింది, లేదా గుజరాత్ సంబంధించిన తీర ప్రాంతాన్ని ఏ పేరుతో పిలుస్తూ ఉంటారు, ఇలా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఓకే, మరి ఇక్కడ దీనికి ఇంకొక పేర్లు, ఇంకా ఏమేం పేర్లు ఉన్నాయి ఎక్స్ట్రా కానీ కనుక మనం గమనించినట్లయితే, సో గుజరాత్ తీరాన్ని మనం 3 రకాలుగా విభజించుకుందాం. ఒకటి నార్త్, 2 సెంట్రల్, 3వది సౌత్. ఓకే, సో ఇలా గుజరాత్ని 3 తీరాలుగా విభజించవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ను కూడా తమిళనాడుతో పాటు కొంచెం ఈ దక్షిణాన ఉన్న 2 జిల్లాలు, తమిళనాడుతో పాటు దక్షిణాన ఉన్న 2 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 జిల్లాలు తమిళనాడుతో పాటు తీరాన్ని పంచుకుంటాయి. పేరు కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ గుజరాత్ అనేది 3 రకాల తీరాలను కలిగి ఉంది. అది నార్త్ గుజరాత్ని కచ్ తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. నార్త్ గుజరాత్ని కచ్ తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. మరి సెంట్రల్ గుజరాత్ని ఖతియావాడ్ తీరం, ఖతియావాడ్ తీరం అనే పేరుతో పిలుస్తామండి. సెంట్రల్ గుజరాత్ అంటే మధ్య గుజరాత్ ఏదైతే ఉంటుందో ఖతియావాడ్ తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. మరి సౌత్ గుజరాత్ని కాంబే తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. సో ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ 3 పేర్లలో ఏది ఇచ్చినా కచ్ లేదా ఖతియావాడ్ లేదా కాంబే తీరం, ఈ 3లో ఏది ఇచ్చినా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన తీరం అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ మహారాష్ట్ర, గోవా, ఈ 2 రాష్ట్రాల యొక్క తీరాలని కొంకణ తీరం అనే పేరుతో పిలుస్తాం. కొంకణ తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకే, మరి ఈ పశ్చిమ తీర మైదానాలు ఏవైతే ఉన్నాయో, పశ్చిమ తీర మైదానాలు ఎక్కడ ఉన్నాయంటే, సో ఇక్కడ చూడండి, ఇలా పశ్చిమ కనుమలు కనుక్కుంటే ఈ పశ్చిమ కనుమలకి సముద్రానికి మధ్యలో ఉన్నటువంటి మైదానాలని పశ్చిమ తీర మైదానాలు అంటారు. సో వీటిలో మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర, గోవా 2 రాష్ట్రాలకు సంబంధించిన తీరాలని కొంకణ తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. మరి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన తీరాన్ని ఏ పేరుతో పిలుస్తాము అంటే కెనరా తీరం, కెనరా తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. కర్ణాటక రాష్ట్రాన్ని కెనరా తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ కేరళ మలబార్ తీరం, మలబార్ తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. రైట్, ఈ కెనరా తీరం ఒకటి, ఈ కచ్ తీరం ఒకటి మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్లో అడిగారండి. మల్టిపుల్ టైమ్స్ అంటే రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా మల్టిపుల్ టైమ్స్ అడగడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక మనం సౌత్ సైడ్ వచ్చేద్దాం, అంటే ఈస్ట్ సైడ్ వచ్చేద్దాం. ఈస్ట్ సైడ్ తమిళనాడు కనుక మనం చూసినట్లయితే దీన్ని కోరమండల్ తీరం అంటాం. కోరమండల్ తీరం. మరి ఒక తమిళనాడునే అంటామా అంటే తమిళనాడుతో పాటు పక్కనే ఉన్నటువంటి మన 2 జిల్లాలైన ఉమ్మడి ప్రకాశం అలానే నెల్లూరు, ఈ 2 జిల్లాలని కలిపి మొత్తం కలిపి కోరమండల్ తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇక మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తీరాన్ని ఏ పేరుతో పిలుస్తాము అంటే సర్కార్ తీరం, సర్కార్ తీరం. దీనికి మరొక పేరుంది గోల్కొండ తీరం అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. ఓకే, గోల్కొండ తీరం అనే పేరుతో దీన్ని మనం పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన ఈ మరి ఇక్కడ మనం పశ్చిమాన చూస్తాం. మరి తూర్పు కనుమలు ఏవైతే ఉన్నాయో ఈ తూర్పు కనుమలకి సముద్రానికి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో దీన్ని తూర్పు తీర మైదానం అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. రైట్, మరి ఇక్కడ ఒరిస్సాకి సంబంధించినటువంటి ఈ తీరాన్ని ఏమని పిలుస్తాము అని మనం చూసినట్లయితే ఉత్కళ తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఉత్కళ తీరం అనే పేరుతో పిలుస్తాం. మరి వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో నిన్న మనం వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకున్నాం. బెంగాల్ రాజధాని కానీ అక్కడ సీఎంలు కానీ వీటి గురించి మొత్తం మాట్లాడుకున్నాం డీటెయిల్గా. మరి వెస్ట్ బెంగాల్ తీరం ఏదైతే ఉంటుందో దీన్ని మరి వంగా తీరం, వంగా తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. సో ఇది మనకి బేసిక్గా తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఉన్నటువంటి తీర ప్రాంతాలు ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి తీరరేఖ ఏదైతే ఉంటుందో ఆ తీరరేఖ
ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటి గురించి చూసాం. సో గుజరాత్ తీర ప్రాంతాన్ని 3 రకాలుగా పిలుస్తూ ఉంటాం. గుజరాత్, నార్త్ గుజరాత్ అయితేనేమో కచ్ తీరమని, సెంట్రల్ గుజరాత్ అయితే ఖతియావాడ్ తీరమని, సౌత్ గుజరాత్ అయితేనేమో కాంబే తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. అలానే మహారాష్ట్ర, గోవా 2 రాష్ట్రాలని కొంకణా తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రాన్ని కెనరా తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. మోస్ట్ ఇంపార్టెంట్, మల్టిపుల్ టైమ్స్ ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం అనేది జరిగింది. ఓకే, సో కర్ణాటకకి కెనరా తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. కేరళని మలబార్ తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ తమిళనాడు, సౌత్ ఏపీకి సంబంధించిన ఒక 2 జిల్లాలు కలుపుకుంటే కోరమండల్ తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. అలానే ఆంధ్రప్రదేశ్ని సర్కార్ తీరం లేదా గోల్కొండ తీరం. నెక్స్ట్ ఒరిస్సాని ఉత్కళా తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. వెస్ట్ బెంగాల్ని వంగా తీరం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. రైట్, మరి ఇప్పుడు ఈ రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాలు, వాటికి సంబంధించిన తీర ప్రాంతాల గురించి చూసాం. మరి ఇప్పుడు అప్డేటెడ్ కోస్టల్ లెంగ్త్ ఏదైతే ఉంటుందో, కోస్టల్ ఏరియా లెంగ్త్ ఏదైతే ఉంటుందో, దీనికి సంబంధించి భారత ప్రభుత్వం రీసెంట్గా ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. మన వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. ఓకే, దీని గురించి మరి ఈ అప్డేటెడ్ కోస్టల్ లెంగ్త్ కనుక మనం చూసుకున్నట్లయితే, సో భారతదేశం మొత్తానికి కోస్టల్ లెంగ్త్ ఎంత అంటే 11,089 కిలోమీటర్లు. ఓకే, సో 11,089 కిలోమీటర్లు భారతదేశం యొక్క తీరరేఖ పొడవు. ఓకే, తీరరేఖ పొడవు ఎంత అంటే 11,089 కిలోమీటర్లు. సో దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. మరి 11,089 ఎలా గుర్తుందంటే చూడండి, 8, 9, 10, 11. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి ఈజీగా. 11,089, 8, 9, 10, 11 ఇలా గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా, ఇంకా మర్చిపోరు దీన్ని ఇంకా. ఓకే, రైట్. సో మరి ఈ 11,089లో ఏదైతే ఉందో, మరి ఎన్ని రాష్ట్రాలని, కేంద్రపాలిత ప్రాంతాలను దీంట్లో ఇంక్లూడ్ చేశారంటే మొత్తం 12 రాష్ట్రాలని, ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని, మొత్తం కలిపి 13 రాష్ట్రాలని దీంట్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ 13 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొత్తం 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన లెంగ్త్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో మరి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే, సో ఇంతకుముందు భారతదేశంలో అత్యధిక తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రం ఏది అంటే గుజరాత్ అని చెప్పుకున్నాం. ఓకే, మరి ఇప్పుడు అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 2 మెన్షన్ చేశారు కాబట్టి, మరి అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే అండమాన్ అని చెప్పాలి. సో ఇదంతా లేటెస్ట్గా రిలీజ్ చేసిన అప్డేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇది. ఓకే, మన టెక్స్ట్ బుక్స్లో ఉండదు, ఎందుకంటే జస్ట్ ఒక 1 మంత్ లోపే ఈ కంటెంట్ అనేది రిలీజ్ చేశారు. ఓకేనండి, మరి ఒకసారి 1 by 1గా ఈ 12 లేదా 13 రాష్ట్రాలకు సంబంధించిన లిస్ట్ అనేది 1 by 1 చూసుకుంటూ వద్దాం. రైట్, సో మొత్తం 11,089 కిలోమీటర్లు, 98 కిలోమీటర్లు అని చెప్పి అనుకున్నాం మనం. సో ఈ 11,098 కిలోమీటర్లు ఏదైతే ఉంటుందో, ఈ 11,098 కిలోమీటర్ల గురించి మనం ఇక్కడ ఏ రాష్ట్రం లెంగ్త్ ఎంతో చూద్దాం. ఓకే, సో చూడండి, ఇక్కడ భారతదేశ తీరరేఖ పొడవు 11,098 కిలోమీటర్లు, 89 కాదండి, 98, మిస్టేక్ సరి చేసుకోండి. 11,098 కిలోమీటర్లు. ఓకే, సో దీన్ని 1 by 1 రాష్ట్రాల వారీగా మనం చూసుకుంటూ వద్దాం. చివరిలో కేంద్రపాలిత ప్రాంతాలు కూడా మెన్షన్ చేస్తాం. మరి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి తీరరేఖ పొడవు కనుక చూసినట్లయితే 2,340 కిలోమీటర్లు. ఓకే, 2,340 కిలోమీటర్లు గుజరాత్ రాష్ట్రం యొక్క తీరరేఖ పొడవు. నెక్స్ట్ మహారాష్ట్ర సంబంధించిన తీరరేఖ పొడవు చూసినట్లయితే 877 కిలోమీటర్లు. 877 కిలోమీటర్లు. నెక్స్ట్ గోవా రాష్ట్రానికి, సో గోవా అనేది జస్ట్ ఇంతే ఉంటుంది కాబట్టి ఇక్కడ, మరి దీనికి సంబంధించిన తీరరేఖ పొడవు చూస్తే 193 కిలోమీటర్లు. 193 కిలోమీటర్లు గోవా రాష్ట్రానికి సంబంధించిన తీరరేఖ పొడవు. నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి
43 కిలోమీటర్లు. సో ఈ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో దీన్ని మీకు అవైలబుల్గా ఉంచుతాను. ఇప్పటికే గ్రూప్లో ఆల్రెడీ పెట్టేశాను. మా వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాంట్లో పోస్ట్ చేశాను. మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్ చెక్ చేయండి. దాంట్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ అవైలబుల్ ఉంచుతాను. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి జస్ట్. ఓకే రైట్. నెక్స్ట్ కేరళ రాష్ట్రానికి సంబంధించిన తీరరేఖ పొడవు 600 కిలోమీటర్లు, 600 కిలోమీటర్స్. ఓకే. సో ఇక్కడ పశ్చిమ తీరాన్ని మనం గమనించినట్లయితే గుజరాత్ 2304 కిలోమీటర్లతో టాప్లో. సో గుజరాత్ అనేది పశ్చిమ తీరంలో అత్యధిక తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 2340 కిలోమీటర్లు. మరి అతి తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదంటే గోవా అని చెప్పుకోవచ్చు. సో అత్యధికం గుజరాత్, అతి తక్కువ గోవా. ఎక్కడ ఇది? పశ్చిమ తీరంలో. క్వశ్చన్ ఇలా అడిగే ఛాన్స్ కూడా ఉంది. రైట్. నెక్స్ట్ తూర్పు తీరానికి వద్దాం. సో తూర్పు తీరంలో మనం 1 by 1 చూసుకుంటూ వస్తే మనకి ఇక్కడ తమిళనాడు రాష్ట్రం నుంచి వెళ్దాం. మరి మన తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన తీరరేఖ పొడవు ఎంత అంటే 1068 కిలోమీటర్లు. ఓకే. ఇంతకుముందు దేశంలో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందో చూద్దాం. అంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటూ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందో గమనించుకుందాం. రైట్. నెక్స్ట్ ఏపీ చూసినట్లయితే 1053 కిలోమీటర్లు, 1053.07 కిలోమీటర్స్. ఓకే. 1053 కిలోమీటర్లు. సో ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోండి. 10లో by 2 చేస్తే 5 అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే. 10లో by 2 చేస్తే 5 అవుతుంది. సో 1053. ఓకే. 1053. నెక్స్ట్ ఒరిస్సా గుర్తుపెట్టుకోండి. ఒరిస్సాలో 574 కిలోమీటర్స్. ఒరిస్సా అనేది 574 కిలోమీటర్స్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ చూసినట్లయితే 721.02 కిలోమీటర్స్. 721.02 కిలోమీటర్స్. మరి ఇది భారతదేశానికి సంబంధించిన వివిధ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన తీరరేఖ పొడవులు. మరి తూర్పు తీరంలో అత్యధిక తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. తూర్పు తీరంలో అత్యధిక తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు అని చెప్పచ్చు. మరి రెండవ అత్యధిక తీర పొడవు రేఖ కలిగిన రాష్ట్రం ఏది అంటే తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రం ఏదంటే ఏపీ అని చెప్పచ్చు. అత్యల్పం అని చెప్తే ఒరిస్సా అని చెప్పచ్చు. ఓకే. అత్యల్పం అంటే ఒరిస్సా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్. సో ఓవరాల్గా ఇప్పుడు రాష్ట్రాలన్నీ మనం గమనించాం. ఈ రాష్ట్రాలన్నింటిలో అత్యధిక తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రం ఏది అంటే మనం ఓవరాల్గా గుజరాత్ అని చెప్పాలి. ఓవరాల్గా గుజరాత్. ఓకే. 2340 కిలోమీటర్లు. చూడండి ఇది కూడా 2, 3, 4 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. 2, 3, 4 వరుస నెంబర్స్. నెక్స్ట్ రెండవ అత్యధిక తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. ఓకే. 1068 కిలోమీటర్లతో. మూడవ అత్యధిక తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏపీ 1053 కిలోమీటర్లతో. రైట్. సో ఈ రాష్ట్రాల గురించి చూసాం. ఇప్పుడు మనం కేంద్రపాలిత ప్రాంతాలు వాటికి సంబంధించిన తీరరేఖ విస్తీర్ణం ఎన్ని కిలోమీటర్లు ఉంది అనేది మనం చూద్దాం. మరి కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి అండమాన్ నికోబార్ దీవులు కావచ్చు, అలానే డామన్ డయ్యు, పాండిచ్చేరి, లక్షద్వీప్ ఇటువంటి 4 కేంద్రపాలితాలు లేదా యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వీటి లెంగ్త్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మొట్టమొదటిగా తమిళనాడు రాష్ట్రానికి దగ్గర ఉన్నటువంటి పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి. ఓకే. సో పాండిచ్చేరి రాష్ట్రం యొక్క తీరరేఖ పొడవు 42 కిలోమీటర్లు మాత్రమే. 42 కిలోమీటర్లు పాండిచ్చేరి యొక్క తీరరేఖ పొడవు 42 కిలోమీటర్లు. నెక్స్ట్ లక్షద్వీప్. మరి లక్షద్వీప్ ఎక్కడ ఉంటుందంటే కేరళ రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఈ కేరళ రాష్ట్రానికి దగ్గరలో ఇలా చిన్న చిన్న దీవులు అనేవి ఉంటాయి. సో ఈ చిన్న చిన్న దీవులు ఏవైతే ఉన్నాయో ఈ లక్షద్వీప్ యొక్క తీరరేఖ 144.80 కిలోమీటర్స్. సో 144 కిలోమీటర్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క తీరరేఖ పొడవు 144 కిలోమీటర్స్. మరి నెక్స్ట్ డామన్ డయ్యు. సో ఇది గుజరాత్ దగ్గర ఉంటుంది. ఈ డామన్ డయ్యు యొక్క తీరరేఖ పొడవు ఎంత మనం చూసినట్లయితే 54 కిలోమీటర్లు మాత్రమే. ఓకే. ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం. దీని యొక్క తీరరేఖ పొడవు 54 కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అండమాన్ నికోబార్.
మరి రీసెంట్ టైమ్స్లో ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, అండమాన్ నికోబార్ దీవులు ఏ రాష్ట్ర హైకోర్టు పరిధిలోకి వస్తాయి అని క్వశ్చన్ అనేది అడిగారు. ఏ రాష్ట్ర హైకోర్టు పరిధిలోకి వస్తాయి అంటే వెస్ట్ బెంగాల్ హైకోర్టు పరిధిలోకి వస్తాయి. ఇది రీసెంట్గా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్. ఓకే, సో అండమాన్ నికోబార్ దీవులు అయితే ఉన్నాయో వీటి యొక్క తీరరేఖ పొడవు 3083.50 కిలోమీటర్స్. సో ఓవరాల్గా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మనం మొత్తం గమనించినట్టయితే వీటన్నిటి ప్రకారం తీరరేఖ పొడవు, అత్యధిక తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే అండమాన్ నికోబార్ అని చెప్పాలి. కేవలం రాష్ట్రాలు మాత్రమే అడిగితే గుజరాత్ అని చెప్పాలి. ఓకే, మరి ఇప్పుడు అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలు గమనించుకుంటూ వచ్చాం. మరి అండమాన్ అత్యధికంగా ఉంది, మరి అత్యల్ప తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే పాండిచ్చేరి 42 కిలోమీటర్లు మాత్రమే తీరరేఖ కలిగి ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అండమాన్ నికోబార్ అనేది భారతదేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లేదా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అని చెప్పొచ్చు. సో లెంగ్త్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ అండమాన్, సెకండ్ గుజరాత్, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ ఏపీ. ఓకే, సో 4th ప్లేస్లో ఏపీ తీరరేఖ అనేది ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. రీసెంట్గా అప్డేట్ చేశారు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఒక అంశాన్ని బాగా గమనించుకోండి. రైట్, సో ఇవి తీరరేఖల గురించి. ఇక దీని అయిపోయిన తర్వాత వివిధ రాష్ట్రాలు గురించి మనం చూసాము. ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన బీచ్లు లేదా పోర్ట్లు ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, సో ఈ పోర్ట్ల గురించి మనం చూసినట్లయితే ఫస్ట్ ఇటు నుంచి చూద్దాం. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమైన పోర్ట్ ఏంటి అంటే కోల్కతా లేదా కలకత్తా. మరి ఇక్కడ మనం 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. కలకత్తా పోర్టు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి హుగ్లీ నది. సో హుగ్లీ నది ముఖద్వారం పైనే దీన్ని నిర్మించడం అనేది జరిగింది. హుగ్లీ నది ముఖద్వారం వైపు అంటే పశ్చిమ సైడ్లో దీన్ని నిర్మించడం అనేది జరిగింది. కాబట్టి హుగ్లీ నది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఉంది, అలానే హుగ్లీ నదికి సంబంధించినటువంటి పోర్ట్ ఏది అని అడిగినా కూడా మనం ఆన్సర్ చేయగలగాలి కోల్కతా. అక్కడ ఇంకొక పేరు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫరక్కా డ్యామ్. ఓకే, సో ఫరక్కా డ్యామ్ కూడా, ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, జస్ట్ నేమ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కోల్కతా అనేది వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఒక ప్రముఖమైన పోర్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒరిస్సాకి సంబంధించి పారాదీప్. ఒరిస్సాకు సంబంధించినటువంటి మరొక పోర్టు పారాదీప్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ పారాదీప్ నుంచి ఇనుము ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటారు. ఇనుము ఎగుమతి అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనం గమనించినట్లయితే మనకి విశాఖపట్నం ఓడరేవు. విశాఖపట్నం ఓడరేవు ఏదైతే ఉంటుందో ఇది భారతదేశంలోనే అతిపెద్ద సహజమైన ఓడరేవు. ఓకే, సో సహజంగా ఏర్పడినటువంటి పోర్ట్ ఇది, సహజ ఓడరేవు. అలానే సొంతంగా అంటే అతిపెద్ద కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉంటుందో ఈ అతిపెద్ద కన్వేయర్ బెల్ట్ కలిగిన రాష్ట్రం అని కూడా చెప్పుకోవచ్చు. అతిపెద్ద కన్వేయర్ బెల్ట్ కలిగిన పోర్టు విశాఖపట్నం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి జపాన్కి ఇనుము ఎగుమతి చేయడం అనేది జరుగుతుందండి. అంటే విశాఖపట్నం నుంచి జపాన్ దేశానికి రా ఐరన్ అంటే ముడి ఇనుము, రా ఐరన్ని ఎగుమతి చేయడం అనేది జరుగుతుందని చెప్పొచ్చు. ఓకే, సో విశాఖపట్నం నుంచి రా ఐరన్ ఎగుమతి చేస్తారండి. సో ఇది విశాఖపట్నం గురించి. నెక్స్ట్ తమిళనాడు గురించి మనం మాట్లాడుకుంటే తమిళనాడులో మొత్తం మనం 3 బీచ్ల గురించి 3 పోర్ట్ల గురించి మాట్లాడుకోవాలి. మొట్టమొదటిది చెన్నై పోర్ట్. ఇది దేశంలోనే 2వ అతిపెద్ద పోర్టును మనం చెప్పుకోవచ్చు. మరి దేశంలో అతిపెద్ద పోర్టు ఏది అంటే ముంబై పోర్ట్ అని మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, సో ముంబై పోర్టు దేశంలో అతిపెద్ద పోర్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, ముంబై. సో చెన్నై పోర్టు దేశంలో 2వ అతిపెద్ద పోర్టు. నెక్స్ట్ చెన్నైతో పాటు తమిళనాడులో ఉన్న మరొక 2 పోర్టులు ఏంటంటే రెండవది ట్యూటికోరన్ లేదా తూతుకూడి, ట్యూటికోరన్ పోర్ట్. మరి ఈ ట్యూటికోరన్ పోర్ట్ నుంచి ఇక్కడి నుంచి ఎక్కువగా టీ అలానే సుగంధ ద్రవ్యాలు. ఓకే, సో టీ మరియు సుగంధ ద్రవ్యాల ఎగుమతి అనేది ఇక్కడ నుంచి జరుగుతుంది, టీ మరియు సుగంధ ద్రవ్యాలు. నెక్స్ట్ తమిళనాడులో ఉన్నటువంటి 3వ పోర్ట్ ఏది అంటే ఎన్నోర్. దీన్నే కామరాజ్ పోర్ట్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం, కామరాజ్ పోర్ట్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం.
మరి ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో 3 ఆంధ్రప్రదేశ్లో లేవా అంటే, నేను మాట్లాడింది ప్రముఖమైన పోర్టుల గురించి. ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం ఓడరేవు కూడా ఉంది. కానీ ఇంకా మనం నెక్స్ట్ రాబోయే వీడియోలో ఏపీలో ఉన్నటువంటి ప్రముఖమైన ఓడరేవులు, అంటే చిన్న చిన్న ఓడరేవుల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అలానే ముఖ్యమైన బీచ్ల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే. సో ఇక్కడ ముఖ్యంగా ఎగుమతులు దిగుమతులు జరిగే ఓడరేవులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. రైట్. సో ఇక తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి వద్దాం. కేరళ. కేరళలో ఇక్కడ మనకి కొచ్చిన్ పోర్ట్ ఉంది. కొచ్చి లేదా కొచ్చిన్ పోర్ట్ అంటాం. ఓకే. దీన్ని మనం క్వీన్ ఆఫ్ అరేబియా సీ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. క్వీన్ ఆఫ్ అరేబియా సీ. ఓకే. క్వీన్ ఆఫ్ అరేబియా సీ అని కొచ్చిన్ పోర్ట్ని మనం పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ కర్ణాటక కనుక వచ్చినట్లయితే న్యూ మంగళూరు. న్యూ మంగళూరు పోర్ట్ అనేది కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ గోవాలో పారాదీప్ అనే ఓడరేవు ఉంది. గోవాలో పారాదీప్ అనే ఓడరేవు అనేది గోవాలో ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదే మహారాష్ట్ర రాష్ట్రం ఏదైతే ఉంటుందో, మహారాష్ట్ర రాష్ట్రంలో మనం 2 ఓడరేవులను గమనించవచ్చు. ఒకటి ముంబై పోర్టు, దేశంలోనే అతిపెద్ద పోర్టు అని మనం చెప్పుకోవచ్చు. రెండవ పోర్టు మనం గమనించినట్లయితే నవసేనా పోర్ట్ లేదా జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అని మనం చెప్పుకోవచ్చండి. నవసేనా పోర్ట్ లేదా జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ పోర్టు లేదా ఓడరేవుని ఎందుకు నిర్మించారు అంటే, ముంబైలో ఉన్నటువంటి రద్దీ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఆ రద్దీని తగ్గించుకోవడానికి ఈ నవసేన పోర్ట్ని నిర్మించడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చండి. సో ముంబైలో ఉన్నటువంటి రద్దీని తగ్గించడానికి నవసేన పోర్ట్ని నిర్మించారు. రైట్. నెక్స్ట్ మహారాష్ట్ర కూడా అయిపోయింది కాబట్టి ఇక గుజరాత్ మిగిలింది. సో గుజరాత్లో ఉన్నటువంటి ఓడరేవు ఏది అంటే కాండ్లా ఓడరేవు. గుజరాత్లో ఉన్నటువంటి ఓడరేవు కాండ్లా ఓడరేవు. ఇది టైడల్ ఓడరేవు అండి. ఓకే. సో టైడ్ బేస్డ్ ఓడరేవు, అందుకే దీన్ని టైడల్ ఓడరేవు అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ చివరి ఓడరేవు ఇక్కడ మనకి పోర్ట్ బ్లేయర్, అండమాన్ రాజధాని అనేటువంటి పోర్ట్ బ్లేయర్ ఓడరేవు. ఓకే. సో ఈ పోర్ట్ బ్లేయర్ ఓడరేవు అనేది అండమాన్ నికోబార్లో ఉంది. దీని 2010లో దీన్ని ఓడరేవుగా గుర్తించడం అనేది జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. రైట్. సో ఇది భారతదేశానికి సంబంధించినటువంటి కోస్టల్ ఏరియా లింక్స్ కానీ, వివిధ తీరాలు కానీ, అలానే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి పోర్ట్స్, ఓడరేవులు కానీ మనం ఈ వీడియోలో చూడటం జరిగింది. నెక్స్ట్ వీడియోస్లో మనం వివిధ రకాలైనటువంటి సూచికలు, అవి ఎవరు ఇండెక్స్ని పబ్లిష్ చేస్తారు, ఆ ఇండెక్స్కి సంబంధించినటువంటి ర్యాంకింగ్ ఎంత ఉంది భారతదేశానికి, టాప్ ఎవరు అనే అంశాన్ని మనం చూడబోతున్నాం. ఆ తర్వాత వీడియోస్లో 1 by 1గా లేటెస్ట్ హూ ఈజ్ హూ అంశాలు కానీ మరికొన్ని ముఖ్యమైన అంశాలు అనేవి చూస్తున్నాం. నెక్స్ట్ 5 డేస్లో ఒక 20 వీడియోస్ వరకు వీటికి సంబంధించినవి రిలీజ్ చేస్తాను. వీటిలో ఏది మిస్ కాకండి, ఎందుకంటే ఎగ్జామ్ ఓరియంటేషన్లో గుర్తుపెట్టుకుని నేను వీడియోస్ యూట్యూబ్లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో వీటిలో ఏవి మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడండి. మీకు క్వశ్చన్ అనేది, జీకే క్వశ్చన్ అనేది పోదు. అట్ ద సేమ్ టైం మీకు జాగ్రఫీ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఈ వీటిలోంచి ఒక క్వశ్చన్ అనేది పడే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో మీరు జాగ్రఫీ కంటెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా దీంట్లోంచి క్వశ్చన్ పడే ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మాత్రం వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా కంటిన్యూగా చివరి వరకు చూడండి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఓకే. థ్యాంక్ యూ.